So by this table we get a clarity that how the light theory అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఎలా మాడిఫై జరుగుతూ ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. రైట్, ఎవరేమి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎవరేమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, క్లియర్, దేంట్లో ఫెయిల్ అయిపోయారు. ఓకే, ట్రై చేస్తాను. Now let us consider this point is a source of light. This is a source of light. Right. Now, ఎప్పుడైతే లైట్ ని ఆన్ చేశానో 3 డైమెన్షన్, మొత్తం 3 డైమెన్షన్ లో వేవ్స్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి కదా. 3 డైమెన్షన్ లో వేవ్స్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. ఒకేసారి మూవ్ అవుతానన్నా డిఫరెంట్ గా కాదు. లైట్ ని ఎప్పుడైతే ఆన్ చేస్తామో 3 డైమెన్షన్ లో లైట్ అంతా కూడా ఫోకస్ అవుతుంది. ఒక డార్క్ రూమ్ లో మనం క్యాండిల్ ని లిట్ చేస్తే ఆ రూమ్ మొత్తం ఒకేసారి వెలుతురు వస్తుందా లేదా, ఫస్ట్ ఈ కార్నర్ ఈస్ట్ డైరెక్షన్ అని వెస్ట్ డైరెక్షన్ అని లైట్ పాస్ అవుతుందా, లేదు కదా. టోటల్ గా 3 డైమెన్షన్ అంటే ఆ లైట్ సోర్స్ దగ్గర నుంచి ఏవైతే వేవ్స్ బయటికి వస్తుంటాయో, లైట్ వేవ్స్ అకార్డింగ్ టు ద హైగన్ లైట్ వేవ్స్ బయటకు వస్తూ ఉంటాయో అవన్నీ కూడా ఒకేసారి 3 డైమెన్షన్ లో మూవ్. ఇస్ దట్ క్లియర్? రైట్, బాగా. Now here from the source at a particular distance x ఈ వేవ్ పైన ఏం చేస్తానంటే from the source x అనే డిస్టెన్స్ దగ్గర ఒక పార్టికల్ తీసుకుంటాను. ఈ వేవ్ పైన కూడా నేను x అనే డిస్టెన్స్ తర్వాత ఒక పార్టికల్ తీసుకుంటాను. Right, at the equal distance I am taking a particle at the equal distance x ane distance tarvata x ane distance tarvata x ane distance tarvata mari nenu evaithe particles teeskunnano after some time at a distance of x from the source, all these particles will be in phase ga untaya undava. అన్ని కూడా ఒకేసారి వేవ్స్ అంతా కూడా ఒకేసారి మూవ్ అవుతున్నాయి. ఇస్ దట్ క్లియర్? వేవ్స్ అన్ని కూడా ఒకేసారి మూవ్ అవుతున్నాయి అంటే దీంట్లో ఉండే పార్టికల్స్ మనం ఏ టైంలో అయినా సరే బట్ ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. ఫ్రమ్ ద సోర్స్ ఈక్వల్ డిస్టెన్స్ దగ్గర పార్టికల్స్ ని మనం తీసుకుంటే అవన్నీ కూడా ఇన్ ఫేజ్ లో ఉంటాయి. అవునా కదా? ఇస్ దట్ క్లియర్? సరే, ఇలా ఇన్ ఫేజ్ లో ఉండే పార్టికల్స్ అన్నిటినీ జాయిన్ చేసుకుంటా వెళ్ళాననుకోండి, ఐ విల్ గెట్ ఎ స్పియర్, ఒక బాల్. ఇస్ దట్ క్లియర్? నాకు ఒక స్పియర్ ఫార్మేషన్ వస్తున్నా, ఇవన్నిటిని జాయిన్ చేసుకుంటా వెళ్తే నాకు ఒక స్పియర్ ఫార్మేషన్ వస్తుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. ఈ ఫేజ్ లో ఉండే పార్టికల్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటా వెళ్తే నాకు ఏదైతే షేప్ వచ్చిందో దట్ షేప్ ఇట్ ఇస్ నోన్ యాజ్ ద వేవ్ ఫ్రంట్. ఆర్ రీడింగ్? అర్థమవుతుందా? ఇప్పుడు వాటర్ లో సపోజ్ వాటర్ ఇలా ఉంది, 2 డైమెన్షన్. వాటర్ అనేది 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ కాదు కదా. రైట్, సో సర్ఫేస్ లో లేదా ఏదైనా లేక్ లో వాటర్ ఉందండి, నేను ఒక స్టోన్ వేసిన దగ్గర నుంచి వేవ్స్ అంతా కూడా ఒకేసారి మూవ్ అవుతూ ఉంటాయి. రైట్, క్లియర్? ఇప్పుడు క్రస్ట్ అండ్ డ్రాప్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో నాకు ఇప్పుడు సర్కిల్ ఫామ్ అయింది. పైనుంచి చూసినప్పుడు రిపల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సర్కిల్ ఫస్ట్ చిన్న సర్కిల్ ఫామ్ అవుతుంది, సర్కిల్ వచ్చేసి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. కరెక్ట్, క్లియర్? సో దట్ సర్కిల్, ఆ సర్కిల్ లో ఉండే పార్టికల్స్ అన్నిటినీ ఇఫ్ యు అబ్జర్వ్ దే ఆర్ ఇన్ ఫేజ్. ఇస్ దట్ క్లియర్? ఇమాజినేషన్ అర్థమైందా? మనం వాటర్ లో ఒక రాయి వేసాం, సో ఎక్కడైతే నేను రాయి వేసానో అక్కడ నుంచి రిపల్స్ స్టార్ట్ అయ్యాయి. అదే రిపల్స్ అనేవి మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. 2 డైమెన్షన్. క్లియర్? దిస్ ఇస్ 3 డైమెన్షన్ light source. Is that clear? So locus of all the particles which are in phase is called as the wave front. ఈ wave front shape అనేది మారిపోతూ ఉంటుందన్న, increases.
ఇస్ ఇట్ క్లియర్? నేను సమ్ x అనే డిస్టెన్స్ తర్వాత తీసుకున్నాను, లేదా x1 అనే డిస్టెన్స్ దగ్గర తీసుకున్నాను అనుకోండి, x2 అనే డిస్టెన్స్ దగ్గర తీసుకున్నాను అనుకోండి, x3 అనే డిస్టెన్స్ దగ్గర తీసుకున్నాను అనుకోండి, స్టార్టింగ్ లో ఏదైతే వేవ్ ఫ్రంట్ క్రియేట్ అయిందో ఆ వేవ్ ఫ్రంట్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతూ ముందుకు వెళ్తూ. Is that clear? So this is how light travels in the forward direction according to the height. So height ఏం చెప్పాడంటే లైట్ సోర్స్ దగ్గర నుంచి లైట్ వచ్చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్, in the form of wave fronts, they will move in the forward direction. Is that clear? Once again, according to the Huygens, from the source of light, a wave front moves in the forward direction, right? Our wave front is light, and these are nothing but waves. Is that clear? Ardhamayinda? Right? Now depending upon the source of light, the shape of the wavefront changes. In the point source iskunna, this is a point source. Point source kabatti manaku shape of the wavefront will be spherical, not circle. This is spherical and 3 dimension. So suppose if I consider point source తీసుకుంటే, what is the shape of the wavefront? Spherical. Okay. ఇప్పుడు అలా కాకుండా నేను ఒక సిలిండ్రికల్ సోర్స్ తీసుకున్నాను అనుకోండి, అంటే ట్యూబ్ లైట్. ఇఫ్ ఐ కన్సిడర్ ఏ సిలిండ్రికల్ సోర్స్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద వేవ్ ఫ్రంట్ నా? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద వేవ్ ఫ్రంట్? సిలిండ్రికల్ సోర్స్ తీసుకుంటే మరి ట్యూబ్ లైట్ మనం ఆన్ చేస్తే 3 డైమెన్షన్ లో లైట్ ట్రావెల్ అవుతుంది కదా. మరి ఆఫ్టర్ సమ్ టైం, some distance, అంటే సేమ్ డిస్టెన్స్ దగ్గర మన పార్టికల్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటా వెళ్తే what is the shape of the wavefront? The shape of the wavefront will be cylindrical, right? Okay, so నేను cylindrical source తీసుకుంటే, if I consider a cylindrical source, what is the shape of the wavefront? Cylindrical. Okay, now what about the shape of the wavefront if the source it is at infinity? If the source it is at infinity, సరే మనం ఏదైతే రేస్ అని తీసుకుంటామో, రే ఆప్టిక్స్ లో మనం లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రే అంటాం కదా. దోస్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి సోర్స్ దగ్గర నుంచి if I draw a line, ఇలా సోర్స్ దగ్గర నుంచి నేను ఏవైతే లైన్స్ తీసుకుంటా ఉన్నానో ఇవన్నీ కూడా ఈ వేవ్ ఫ్రంట్ కి ఎలా ఉంటాయి? These are perpendicular to the wave fronts. These are perpendicular to the wave fronts. అర్థమైందా? సో ఏవైతే లైన్స్ perpendicular to the wave front ఉన్నాయో, and if they are drawn from the source, these are called as the rays. Sir, ee rays valla using these rays gives direction of propagation of the wave, and the propagation of energy, Is that clear? Sir, గుర్తుపెట్టుకోండి, ఈ రేస్ ఎలా ఉంటాయి కదా, ఈ రేస్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు ద వేవ్ ఫ్రంట్ ఉంటుంది. సో సపోజ్ ఇక్కడ నేను తీసుకున్నాను అనుకోండి, ఫ్రమ్ ద సోర్స్, సో దీస్ ఆర్ ద రేస్ which are perpendicular to the wave front, ఓకే. ఇప్పుడు సోర్స్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే, సోర్స్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు, సపోజ్ సన్ తీసుకున్నాను, సన్ ఇట్ ఈస్ అట్ ఇన్ఫినిటీ సమ్ లాంగ్ డిస్టెన్స్ అనుకోండి, సన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పాయింట్ సోర్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు.
నా పాయింట్ సోర్స్ దగ్గర నుంచి మనకి ఏవైతే వేవ్ లెంగ్త్స్ వస్తాయో అవన్నీ కూడా ఏ షేప్ లో ఉంటాయి, స్పెరికల్ షేప్ లో ఉంటాయి. సరే, ఈ స్పెరికల్ షేప్ ఇలా ఇంక్రీజ్ అవుతూ మన అర్త్ దగ్గరకు వచ్చేసే వరకు ఈ స్పెరికల్ అంతా కూడా, ఈ టోటల్ వేవ్ ఫ్రంట్ అంతా కూడా అర్త్ దగ్గర రీచ్ అవుతుందా? వన్ సెకండ్, ఇంకోసారి చెప్తాను చూడండి. Now let us consider this one, it is the sun, right? It is sun అనుకోండి, అండ్ ఇక్కడ ఎక్కడో అర్త్ అంతే కదా, ప్లానెట్స్. Now here sun, it is a point source of light here. A wave front starting increasing. Final గా అర్త్ దగ్గర రీచ్ అయ్యే వరకు ఓన్లీ a portion of the wave front we are getting. టోటల్ వేవ్ ఫ్రంట్ అంతా కూడా రావట్లేదు జనాలు. మన దగ్గరకు వచ్చే వరకు వేవ్ ఫ్రంట్ ఎలా అని చెప్పండి, ఆల్మోస్ట్ ఏ ప్లేన్ వేవ్ ఫ్రంట్, almost a plane wave front we are receiving from the sun. అర్థమైందా? క్లియర్? సరే, ఇప్పుడు ప్లేన్ వేవ్ ఫ్రంట్ అంటే ఆబ్జెక్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు, when the object it is at infinity, we are receiving the plane wave fronts. Are you getting? Right. Now plane wave fronts ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. So these are the plane wave fronts. అంటే ఇది ఒక వేవ్ ఫ్రంట్, ఆఫ్టర్ సమ్ టైం ఇంకో వేవ్ ఫ్రంట్ తీసుకుంటాం, రైట్? దగ్గర తీసుకుంటే అంతా కూడా క్లబ్ అయిపోయి బ్లాక్ గా ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఆఫ్టర్ సమ్ టైం తీసుకున్నాం, ఆఫ్టర్ టైం పీరియడ్, టీ అనే టైం పీరియడ్ తర్వాత. మరి టీ అనే టైం పీరియడ్ తర్వాత నేను ఇంకో వేవ్ ఫ్రంట్ తీసుకున్నానంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సక్సెసివ్ వేవ్ ఫ్రంట్స్? ఇట్ ఈస్ నథింగ్ బట్ వేవ్ లెంగ్త్. ఇప్పుడు ఇది దిస్ ఇస్ ద వేవ్ ఫ్రంట్ అన్న, నౌ దిస్ ఇస్ ద వేవ్ ఫ్రంట్, రైట్? ఆఫ్టర్ సమ్ టైం, సో ఈ వేవ్ ఫ్రంట్ అంటే ఇక్కడ ఉండే పార్టికల్స్ అంతా కూడా సపోజ్ లెట్ us కన్సిడర్ దే ఆర్ ఎట్ ద మాక్సిమం యాంప్లిట్యూడ్ లో ఉన్నాయనుకో. నెక్స్ట్ పొజిషన్ మాక్సిమం యాంప్లిట్యూడ్ లో ఉండే పార్టికల్స్ తీసుకున్నాను. సో ఇక్కడ ఉండే పార్టికల్ మాక్సిమం యాంప్లిట్యూడ్, అలాంటి పార్టికల్స్ తీసుకొని నేను వేవ్ ఫ్రంట్ డ్రా చేసుకుంటా వెళ్ళాను. Now what is the distance between the two successive wave fronts? అంటే what is the distance between the two successive particles which are in same phase? అంటే after some time, it is nothing but lambda. అంటే the distance between the successive wave fronts is lambda. So this is the one wave front and this one is another wave front, plane wave front, right? Now what is the distance between them? It is nothing but lambda. Now what is the direction of the ray? ray ఎప్పుడు కూడా వేవ్ ఫ్రంట్ కి ఎలా ఉంటుందన్న పర్పెండిక్యులర్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో హియర్ అంటే మనం ఇలా తీసుకోవాలి, లోపల నుంచి మూవ్ అవుతుంది అంతే. బ్యాక్ సైడ్ రావాలి కదా, ఇవి ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయన్న. దీస్ ఆర్ ద రేస్. ఇస్ దట్ క్లియర్? సో వన్స్ అగైన్ ఇక్కడ నేను చెప్పిన టాపిక్ ని ఇంకోసారి బ్రీఫ్ గా చెప్తాను. వాట్ ఈస్ ఎ వేవ్ ఫ్రంట్? అకార్డింగ్ టు ద Huygens, the light travels in the forward direction in the form of a wave. So what is a wave front? Locus of all the particles which are in phase. Phase లో ఉండే పార్టికల్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటా వెళ్తే మనకి ఏదైతే షేప్ క్రియేట్ అవుతుందో దట్ షేప్ ఈస్ నథింగ్ బట్ ఎ వేవ్ ఫ్రంట్. రైట్? క్లియర్? ఓకే. అండ్ ద షేప్ ఆఫ్ ద వేవ్ ఫ్రంట్ డిపెండ్స్ అపాన్ ద సోర్స్, shape of the source, size of the source.
So here, if the source, it is a point source, then the wavefront, what is the shape of the wavefront? Spherical. 3-dimensional is called spherical. If the shape of the source is cylindrical, this one, what is the shape of the wavefront? It is also cylindrical, right? If the source, it is at infinity, if the source వచ్చేసి infinity దగ్గర ఉంటే, if the source it is at infinity, then the wavefronts which we are receiving will be plane wavefronts వస్తాయి. సో ప్లేన్ వేవ్ఫ్రంట్స్ అంటే మనం రే ఆప్టిక్స్ లో చెప్పుకున్నాం కదా, ఆబ్జెక్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ దగ్గర ఉంటే రేస్ ఎలా ఉంటాయి? ప్యారలల్ గా. ఆ రేస్ కి పర్పెండిక్యులర్ గా ఉండే ప్లేన్స్ ఏంటి? వేవ్ఫ్రంట్స్. Is that clear? Right. Now let us discuss about the ray. What is a ray? A ray, a line which is drawn from the source and perpendicular to the wavefront is known as a ray. What is the use of a ray? Ray gives us the direction of propagation of the light. Light is nothing but energy. It means that rays gives the direction of propagation of energy. Energy ఏ డైరెక్షన్ ట్రావెల్ అవుతుంది అని చెప్పేది మనకు రే. Is that clear? అర్థమైందనా? Right. Now here, depending upon rays, ఇప్పుడు రివర్స్ లో చెప్తున్నాను. Depending upon rays, we are having different types of wavelength. అంటే సపోజ్ ఇక్కడ నేను తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇది రేస్ తీసుకున్నాను. ఈ రేస్ అన్ని కూడా ఎలా ఉన్నాయి? డైవర్జింగ్ రేస్. Diverging rays. Then what is the shape of the wavefront? Spherical wavefront. If the rays are parallel, then what is the shape of the wavefront? Plane waveforms. Now similarly, if the rays are converging, then what will be the shape of the wavefront? Spherical gaane untundi. Is that clear? అంటే మనం రేస్ బట్టి కూడా వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద వేవ్ఫ్రంట్ చెప్పవచ్చు, right? Depending upon the size and shape of the source and depending upon the rays also, converging rays or diverging rays or parallel rays or దీనిపైన కూడా మనం షేప్ ఆఫ్ ద వేవ్ఫ్రంట్ చెప్పవచ్చు. Is that clear? అర్థమైందా? వేవ్ఫ్రంట్ అనే కాన్సెప్ట్ అర్థమైందా మీకు?